ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అన్యాయము. శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం ఆయన పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అన్యాయమన్నారు. ఇది ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని ఎద్దేవా చేశారు. అనంతరం ర్యాలీ ప్రారంభించగా ర్యాలీని పాతపట్నం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాతపట్నం శాసనసభ మాజీ సభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పోలీసులతో ప్రజా చైతన్యాన్ని ఆపలేరని, ప్రజల్లో ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో 45 రోజుల పాటు సాగిన కోటి సంతకాల సేకరణలో భాగంగా 50,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని అన్నారు. ఇది ఈ ఉద్యమానికి ప్రజా మద్దతు ఉందన్న సంకేతాన్ని ఇస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు, ప్రజలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. మీరు రావాలి మామయ్య గారు అని చెప్పేటప్పుడు తప్పనిసరిగా వస్తారమ్మా అందరికీ వచ్చాం. వచ్చిన తర్వాత మీరు చేసింది ఇదా ప్రభుత్వం అంటే మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్రజలు ఎలాంటివి అనుభవిస్తున్నారంటే తెలుసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ ఫోర్స్ ద్వారా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది ఎంత మాత్రమూ క్షంతవ్యం కాదు. ఇవాళ ఏంటి దేనికోసం చేస్తున్నాం? 17 మెడికల్ కాలేజీలు ఈరోజు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు ప్రారంభించారు. ఇక మిగిలినటువంటి 12 కూడాను ఈ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతారు? పేద పిల్లలు ఏమవ్వాలి? ఇవాళ పేదలు మెడికల్ కాలేజీ అంటే భయపట్టుకుంటారు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని మనం చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నియంతృత్వ ధోరణిని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వెనుకకి తగ్గే విధంగా చేస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు మనం ఇవాళ చూశారు కదా, మరి 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి మా అందరి అధినేత జగనన్న గారు కోటి సంతకాల ప్రయాణం చేస్తే మరి పాతపట్నం నియోజకవర్గం నుంచి మనం 50,000 పైన సంతకాలు సేకరణ చేసి ఈరోజు వెళ్తుంటే మరి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకం చూస్తున్నారు. పోలీసుల్ని పెట్టుకొని అడ్డగించేస్తున్నారు. కానీ అప్పటికి మేము చాలా దూరం వరకు వెళ్ళాం. ఈ ఉద్యమం ఆగేది కాదు, ప్రజా ఉద్యమం ఇది. జగన్ చేసిన మంచి ఎందుకు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నాం. పేద ప్రజల తాలూకు బలహీన పడిన వర్గాల తాలూకు ఆరోగ్యప్రదమైనటువంటి లక్ష్యంగా మరి ప్రజల ఆరోగ్యం కాపాడటమే ధ్యేయంగా మరి చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఈరోజు మరి మొత్తం కూటమి ప్రభుత్వం అడ్డగిస్తూ మీకు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాగ పిరికి పందల్లాగా మాకు అడ్డగిస్తున్నందుకు మీకు ప్రజలే రేపు బుద్ధి చెప్తారు. ఈ పిరికి తాలూకా ఈ పిరికి లక్షణాలు మరి మీరు ఎప్పటికి కూడా పైకి రాలేరు. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. పేద ప్రజల సంక్షేమమే మా జగన్ తాలూకా ధ్యేయం. పేద బలహీన బడుగు వర్గ జాతులు పేదవాళ్ళకి మంచి చేయడమే జగనన్న కర్తవ్యం. మరి ఈరోజు గౌరవ మాజీ స్పీకర్ గారు పెద్దలు తమ్మినేని సీతారాం గారు కూడా ఈ ర్యాలీకి వచ్చి అటెండ్ చేస్తే మరి కూటమి ప్రభుత్వం మరి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కానీ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రభుత్వమే అంటే ప్రజల గళాన్ని నొక్కివేయాలని చూస్తున్నారు.